అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కట్నాల పిచ్చి. కొడుకు వీరభద్రం పెళ్లి ముహూర్తానికి బయలుదేరవలసిన సమయంలో తాయారమ్మ ఒంట్లో బాగాలేదంటూ మంచం మీద మునగడ తీసుకొని పడుకుంది. వీరభద్రానికి ఏమి చెయ్యాలో తోచింది కాదు. తల్లికి ఎటువంటి అస్వస్థత లేదని అతనికి తెలుసు. ఆమెకు అత్తగారి లాంఛనాలు ముట్టబోవడం లేదన్న కోపం తీవ్రంగా ఉంది. వీరభద్రం తల్లికి ఎంతగానో చెప్పి చూశాడు. అన్నిటికీ ఆమె నా ఒంట్లో బాలేదు, కోడలు అన్నాక ఇంటికి రాకపోతుందా, నేను చూడకపోతానా అంటూ మొండిగా జవాబులివ్వసాగింది. తాయారమ్మకు వీరభద్రం ఒక్కగానొక్క కొడుకు. అతను 3 సంవత్సరాలుగా మరొక ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు. అతను అద్దెకుంటున్న ఇంటి పక్కనే ఒక పేద కుటుంబం ఉంది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న లలిత తమ్ముళ్ళ ఆలాపాలన తానే చూస్తుంది. తండ్రి సంపాదన బహు తక్కువ. ఆమె ఆ చాలీ చాలని ఆదాయంతోనే గుట్టుగా సంసారం గడుపుతున్నది. ఆమె అందం చెప్పుకోతగినంతది కాకపోయినా ఆమె శాంతగుణం, ఓర్పు, ఇంటి పనుల్లో నేర్పు వీరభద్రాన్ని ఆకర్షించాయి. లలిత వంటి భార్య దొరకటం అదృష్టం అనుకున్నాడు వీరభద్రం. ఆమె అభిప్రాయం తెలుసుకున్నాకే అతను తల్లిదండ్రులను వాళ్ళింటికి తీసుకుపోయాడు. 25,000 కట్నం ఇచ్చే పక్షంలో ఈ పిల్లను కోడలుగా తెచ్చుకోవచ్చు అన్నది తాయారమ్మ తిరుగు ప్రయాణం బండిలో ఎక్కుతూ. వీరభద్రం ఆశ్చర్యపోతూ, లలిత తండ్రి 25 రూపాయలు కూడా ఇచ్చుకోలేడు అన్నాడు. తాయారమ్మ ముఖం కందగడ్డలా చేసుకుని, అయితే ఈ దరిద్రపు గొట్టు సంబంధం మనకు వద్దనే వద్దు అంది. వీరభద్రం ముఖం చిన్నబుచ్చుకొని, డబ్బే ముఖ్యం కాదు, నేను పెళ్ళంటూ చేసుకుంటే లలితనే చేసుకుంటాను అన్నాడు. వీరభద్రం తండ్రి ఎటూ మాట్లాడలేక తటస్థంగా ఉండిపోయాడు. వాళ్ళు కట్నం ఇవ్వలేని పక్షంలో అత్తవారి లాంఛనాలకు 5,000 ఇవ్వాలి అన్నది తాయారమ్మ పంతంగాను. అమ్మా, ఈ లాంఛనాల సంగతి కూడా మర్చిపో. పెళ్లి ఖర్చులకు గాను నేనే లలిత తండ్రికి కొంత డబ్బు సర్దపోతున్నాను అన్నాడు వీరభద్రం. తరువాత ఆమె ప్రమేయం లేకుండానే పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మర్నాడే పెళ్ళి. ఆసరికే బంధువులతో 4 బళ్ళు కదిలి వెళ్ళిపోయాయి. తాయారమ్మ ఆరోగ్యం బాగాలేదని వంకపెట్టి తండ్రి కొడుకులను వెళ్ళమంటున్నది. ఆ ఊళ్ళో వైద్యులకేం కొదవలేదు. నీ పెట్టె సర్ది బాబాయి వాళ్ల బండిలో పంపించేశాను అంటూ వీరభద్రం తొందర పెట్టాడు. వాళ్ళు లలిత వాళ్ల ఊరు యువతల ఉన్న ఏటిని సమీపించేసరికి బాగా రాత్రయ్యింది. ఆ సరికి మిగతా బళ్ళు ఏరు దాటి వెళ్ళిపోయాయి. వీరభద్రం వాళ్ళున్న బండి ఏటిని సమీపిస్తుండగా ఏటిలోకి కొత్త నీరు రావడంతో బాగా పొంగింది. వంతెన మీదుగా నీరు ప్రవహిస్తోంది. ఏరు తీసేదాకా మనం ఈ ఒడ్డున ఉండిపోవలసిందే అన్నాడు బండివాడు. మర్నాటి ఉదయానే పెళ్లి ముహూర్తం. వీరభద్రం దిగాలు పడిపోతూ ఏరు ఎప్పటికి తీసేట్లు అని బండివాణ్ణి అడిగాడు. చెప్పలేం, అర్ధరాత్రి కావచ్చు, అలా కాక 4-5 రోజులు పట్టినా పట్టవచ్చు అన్నాడు బండివాడు. ఆ మాటలు విన్న తాయారమ్మ బండిలో ఉత్సాహంగా లేచి కూర్చుంది. అంతలో పెద్ద పెట్టున గాలి దుమారం ఆరంభమయ్యింది. ఏటిగట్టుకు దగ్గర్లో కాస్త పెడగా ఒక పెంకుటిల్లుంది. బండివాడు బండిని ఆ ఇంటి ముందుకు తీసుకుపోయాడు. వీరభద్రం తలుపు తట్టగానే ఒక నడివయసువాడు తలుపు తెరిచి, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. వీరభద్రం అతడికి సంగతి చెప్పి, బయట చీకటితో పాటు గాలి దుమారం కూడా లేచింది. ఏరు తీసేదాకా కాస్త మీ ఇంట్లో తలదాచుకోదలిచాం అన్నాడు. మాది లంకంత ఇల్లు. పెళ్ళి ఈ ఇంట్లో చేసుకోదలుచుకున్నా నాకు అభ్యంతరం లేదు అని నవ్వుతూ ఇంటి అతను లోపలికి దారి తీసి పెద్దగా, అమ్మా రాగిణి, మన ఇంటికి అతిథులొచ్చారు అంటూ కేక వేశాడు. లోపలి గదుల్లో నుంచి రాగిణి అన్న అమ్మాయి అక్కడకొచ్చి
వీరభద్రం తల్లిదండ్రులకు నమస్కరించింది. ఆమెకు 20 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉండదు. కళ్ళను మెరమెరలాడించే అందం. తాయారమ్మ వద్దన్నా వినకుండా ఆమె అప్పటికప్పుడు వంట చేసి అందరికీ వడ్డించింది. ఒక పెద్ద గదిలో పరుపులు దులిపి పక్కలు వేసి, ఏమీ మొహమాట పడకండి, పక్క గదిలోనే ఉంటాను, ఏ అవసరం వచ్చినా కేక వెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. తాయారమ్మకు రాగిణిని చూస్తూనే మనసులో కొత్త ఆలోచనలు బయలుదేరాయి. అందమైన పిల్ల, ఇంటాయనకు ఒక్కగానొక్క కూతురిలా ఉంది. లాంఛనాల మాట అలా ఉంచి ఈ పిల్లను చేసుకుంటే అందగత్తె అయిన కోడలితో పాటు ఏటి ఒడ్డున ఉన్న బహు ముచ్చటైన ఇల్లు కూడా తమదవుతుంది. ఏరు మన మంచికే పొంగినట్లుంది అన్నది తాయారమ్మ ఉత్సాహంగా. అదేం మాట? ఏరు త్వరగా తీస్తే మనం తెల్లవారి ముహూర్తం వేళకు ఆ ఊరు చేరుకోవచ్చు అన్నాడు వీరభద్రం. ఆ ముహూర్తానికే రాగిణి మెళ్ళో 3 ముళ్ళు వేస్తే సరిపోతుంది అన్నది తాయారమ్మ. వీరభద్రం ఉలిక్కిపడి, నీకేమన్నా మతిపోయిందా అమ్మా అన్నాడు కోపంగా. తాయారమ్మ తను కోపం తెచ్చుకొని, ఈ అమ్మాయికి అందం ఉంది, వచ్చిన వాళ్లను ఆదరించడం తెలుసు, ఏదో కొంత కట్నం ముట్ట చెప్పగల వాళ్లలాగానే కనపడుతున్నారు అంది. పెళ్ళంటే కట్నం వసూలు చెయ్యడమేనా? నాన్నకు తాతయ్య ఎంత కట్నం ఇచ్చాడో విన్నానులే అన్నాడు వీరభద్రం. వీరభద్రం తండ్రి తల పక్కకు తిప్పుకొని చిన్నగా నవ్వుకున్నాడు. తాయారమ్మ గతుక్కుమని, అయినా ఆ రోజులు వేరు. తెల్లవారగానే నేను రాగిణి తండ్రితో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పిస్తాను, కాదు ఆ పొంగుతున్న ఏట్లో దూకి హరి అంటాను అన్నది. ఈ కొత్త సమస్యకు పరిష్కార మార్గం ఏమిటో వీరభద్రానికి అర్థం కాలేదు. అతడు ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. తిరిగి అతడికి మెలకువ వచ్చేసరికి తెల్లవారుతోంది. కిటికీలో నుంచి ఏటి నీరు తీసిన సూచనగా వంతెన స్పష్టంగా కనపడుతోంది. అప్పటికే నిద్రలేచిన తాయారమ్మ వీరభద్రంతో, ఇక ప్రయాణం అవుదామనుకుంటున్నావేమో, అదేం కుదరదు, నీ పెళ్ళి రాగిణితో జరగవలసిందే అంటూ రాగిణిని కేకవేస్తూ లోపలి గదుల్లోకి వెళ్ళింది. తరువాత 1-2 నిమిషాలు జరగకుండానే తాయారమ్మ పెట్టిన కేక విని వీరభద్రం తండ్రి అక్కడికి పరిగెత్తారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంటి పెరటి వైపు తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. తాము వెంట తెచ్చిన పెట్టిన చోటు ఖాళీగా ఉంది. వణుకుతున్న తాయారమ్మ చేతిలో ఒక కాగితం ముక్క ఉంది. వీరభద్రం దాన్ని తీసుకుని చదివాడు. అందులో ఇలా ఉంది: ఈ ఇల్లు మాది కాదు. ఇంటి వాళ్ళు యాత్రకు వెళ్ళారని తెలిసి మారుతాళం చెవులతో ఇంట ప్రవేశించాం. ఎక్కడా ఒక్క విలువైన వస్తువు లేదు. పెళ్లికి వెళుతున్న మీ పెట్టెలో విలువైన వస్తు సామాగ్రి ఉంటుందని మాకు తెలుసు. దాని తాళం బద్దలు కొట్టి మీకు నిద్రాభంగం కలిగించటం ఎందుకని అలాగే ఎత్తుకుపోతున్నాం. ఏరు మా మంచికే పొంగినట్లుంది. కళ్ళ నీళ్లతో దిక్కులు చూస్తున్న తల్లితో వీరభద్రం, అమ్మా దిగులు పడకు, నీ నగలు వడ్డాణం అన్నీ బాబాయి వాళ్ల బండిలో పంపాను. నువ్వు కావాలనుకున్న ఈ అందమైన కోడలు అత్తగారింటికి వచ్చిన మర్నాడే ఇల్లంతా దోచుకు పారిపోయి ఉండేది అన్నాడు. తన నగదు విలువైన చీరలు పోయినందుకు తాయారమ్మ సంతోషిస్తూ, కట్నాల పిచ్చి కుదిరిపోయినట్లే, పదండి ముహూర్తం వేళవుతోంది, కాబోయే కోడలికి నా నగలన్నీ పెట్టి అలంకరించాలి అంది. తల్లిలో వచ్చిన ఈ మార్పుకు వీరభద్రంతో పాటు అతని తండ్రి కూడా చాలా సంతోషించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.